నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో హైదరాబాద్కు అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికలపై కేడర్కు దిశానిర్దేశం. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన. తొలి రోజు అప్లికేషన్స్ అందలేదని ప్రజల ఆందోళన. ఇది దొరల ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న బట్టి. మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు. డిమాండ్లు నెరవేర్చాలంటున్న కార్మికులు. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా అరెస్ట్. 100 గ్రాముల MDMA స్వాధీనం. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్. భూ కుంభకోణం కేసులో ప్రమేయం ఉందన్న దర్యాప్తు సంస్థ. విజయకాంత్ భౌతిక కాయాన్ని సందర్శించిన సీఎం స్టాలిన్. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలోనే సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తారని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలే మళ్లీ జగన్ను గెలిపిస్తాయన్నారు. బీసీలకు వైసీపీ పెద్దపీట వేసిందని అన్నారు. వంశీకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని, కానీ ఆయన ఏ కారణాలతో వెళ్లిపోయారో తెలియదని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఇచ్చినా కూడా పార్టీకి రాజీనామా చేసి పోతున్నారంటే దానికి వాళ్ళే సమాధానం. పార్టీ ఎవరిని తక్కువ చేయదు. మరీ ముఖ్యంగా బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ మా పార్టీ. ఎంతోమంది నాయకులు ఉన్నా బీసీగా వంశీకి న్యాయం పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్. సరే, ఏ కారణాల వల్ల పోయారో, దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి. ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఇవి చేసినా కూడా కుతంత్రాలు చేసి మా నాయకుడికి, మా ప్రభుత్వానికి తెలియదు. సార్, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత జగన్ అభ్యర్థులపై ఫోకస్ చేశారు. కొన్ని రోజులుగా ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. గెలిచే అవకాశం లేని నేతలను పక్కన పెడుతున్నారు. వారిని బుజ్జగించే చర్యలు సైతం పార్టీ పెద్దలు చేస్తున్నారు. మరోవైపు ఇవాళ కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు కొనసాగనుంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు అభ్యర్థుల మార్పుల లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 1 నుండి పెన్షన్ల పంపిణీలో పాటు సంక్షేమ పథకాలు ప్రచారం, పంపిణీకి కొత్తవాని ప్రజల్లోకి పంపాలని అధిష్టానం భావిస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత జగన్ అభ్యర్థులపై ఫోకస్ చేశారు. కొన్ని రోజులుగా ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. గెలిచే అవకాశం లేని నేతలను పక్కన పెడుతున్నారు. వారిని బుజ్జగించే చర్యలు సైతం పార్టీ పెద్దలు చేస్తున్నారు. మరోవైపు ఇవాళ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులు చేర్పులపై కసరత్తు కొనసాగనుంది.
ఇవాళ సాయంత్రం లేదా రేపు అభ్యర్థుల మార్పుల లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 1 నుండి పెన్షన్ల పంపిణీతో పాటు సంక్షేమ పథకాలు ప్రచారం పంపిణీకి కొత్తవాన్ని ప్రజల్లోకి పంపాలని అధిష్టానం భావిస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందించిన సిద్ధంగా ఉన్నారు. రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు ఈ రోజు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల పైన చర్చించడం కూడా జరిగింది. ఇక ఈ నెల 31 తేదీ వరకు ఈ మార్పులు చేర్పులను పూర్తి చేసి జనవరి 1 నుంచి ఏదైతే కొత్తగా పెన్షన్స్ ఇవ్వబోతూ ఉన్నారో ఆ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమంలో కొత్తగా నియమించిన వారిని భాగస్వామ్యం చేయాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ రేపట్లో మార్పుల చర్యలకు సంబంధించిన కొత్త జాబితాను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎన్నికలకు సమయం కూడా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు ఎవరైతే తీసుకుంటారో వారు నియోజకవర్గంలో వెళ్ళడానికి కొంత సమయం కూడా కావాల్సి ఉంటుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచినటువంటి పెన్షన్లను జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్తగా నియోజకవర్గ బాధ్యతలు చేపట్టినటువంటి సమన్వయకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అవకాశం దొరుకుతుంది. దీని ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని సీఎం భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ కసరత్తును ముమ్మరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇప్పటికే పార్టీలో విభేదాలు బగ్గుమంటున్న పరిస్థితి కూడా ఉంది. నిన్ననే అన్నా రాంబాబు ఎమ్మెల్యే, గొద్దులూరు ఎమ్మెల్యే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ స్పష్టంగా చెప్పడంతో పాటు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తారంటూ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఇదే సందర్భంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొంతకాలంగా పార్టీలో కొంత చర్చనీయాంశంగా మారింది. పార్టీ అనుసరిస్తున్నటువంటి తీరుపైన ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఈ రోజు సీఎం క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యవహారాలపైన కూడా సీఎం జగన్ దృష్టి పెట్టనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రమేష్. మొన్నటి అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన జోష్తో పార్లమెంట్ ఎన్నికలపై కన్నేసింది కాషాయ దళం. తెలంగాణలో మెజార్టీ లోక్సభ సీట్లను కొల్లగొట్టేలా వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. అలాగే కేడర్కి లోక్సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్లో 1200 మంది నేతలతో షా సమావేశం అవుతారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణకు అమిత్ షా రానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సోని, తెలంగాణలో రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం బీజేపీ ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈరోజు కొంగరకాలంలో పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ సమావేశంలో మండల, జిల్లా స్థాయి నాయకులతో పాటు కేంద్ర నాయకులు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన ఈ సమావేశాలకు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 10 స్థానాలపై బీజేపీ ముఖ్యంగా టార్గెట్ పెట్టుకుందని చెప్పవచ్చు. ఇక్కడ నుండి 10 స్థానాల్లో లోక్సభలో గెలిచేది ఉంటే ఇటు అదేవిధంగా కర్ణాటకలో కూడా భారీ స్థాయిలో గెలవాలన్నటువంటి ఉద్దేశంతో దక్షిణాదిపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ జాతీయ నాయకత్వం పెట్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈరోజు కొంగర్కల్లో జరుగుతున్న సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి మధ్యాహ్నం 1:25 ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడ నుండి పక్కనే ఉన్నటువంటి నవోటల్కు చేరుకోనున్నారు. అక్కడ ముఖ్య నేతలతో బ్రేక్ఫాస్ట్ అదేవిధంగా లంచ్ చేయడంతో పాటు అక్కడే ప్రత్యేక సమావేశం
ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కార్యాచరణను కూడా రూపొందించి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొంగర్కలాన్లో జరుగుతున్నటువంటి సమావేశానికి హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అక్కడ మధ్యాహ్నం 3:50 నుంచి 4:50 వరకు జరిగేటువంటి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి హోంమంత్రి అమిత్ షా అక్కడ కార్యాచరణను రూపొందించడం కాకుండా అక్కడ ప్రత్యేకమైనటువంటి బీజేపీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఏ విధంగా ప్రచారంలో పాల్గొనాలి, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలను అంటే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఫలితాలను సమీక్షించడంతో పాటు అక్కడే ఉన్నటువంటి ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం అమిత్ షా నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆ ఓటింగ్ శాతాన్ని అంటే ఎక్కడికక్కడ పెంచి మరిన్ని సీట్లను గెలవాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ ఈ కార్యాచరణను రూపొందించి ఇటు జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం చెప్పనుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలకు అంటే ఎక్కడెక్కడ పార్లమెంటు బలహీనంగా ఉంది, అక్కడ బలహీనంగా ఉన్నటువంటి స్థానాల్లో బీజేపీ ఏ విధంగా ప్రచారం చేయాలి, అదేవిధంగా 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు, కేంద్రం విడుదల చేసినటువంటి నిధులను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ నేతలకు దిశానిర్దేశం హోంమంత్రి అమిత్ షా చేయనున్నారు. ముఖ్యంగా ఈ 22వ తేదీ జనవరి జరుగుతున్నటువంటి అయోధ్యలో శ్రీరాముని అంటే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అన్నటువంటి విషయం మీద కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం త్వరలోనే అంటే జేపీ నడ్డా కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా అంటే తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు దక్షిణాదిలో ప్రధానంగా తెలంగాణ, అదేవిధంగా కర్ణాటకలో భారీ స్థాయిలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాల్లో గెలుచుకునే విధంగా ఒక వ్యూహరచన చేయనున్నారు. ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పవచ్చు. సోని రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? ఇప్పటి నుంచి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టిందా? పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రివ్యూలకు శ్రీకారం చుట్టిందా? ఇంతకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏమిటి? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అలర్ట్ అయింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇప్పటి నుంచే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రివ్యూ సమావేశాలను కేటీఆర్ నిర్వహిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షతో శ్రీకారం చుట్టారు. జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించనున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై దృష్టి సారించారు. రెండు 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు అధికారం లేకపోవడంతో బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అనే దానిపై చర్చ నడుస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ రివ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒకరిద్దరు నేతలకు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మరోసారి కరీంనగర్ నుండి బరిలో దిగనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయనున్నారు. ఈ స్థానాలపై ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం క్లారిటీతో ఉన్నట్లు తెలిసింది. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానం నుండి ప్రస్తుతం ఎంపీగా ఉన్న నామనాగేశ్వరరావు మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ నామనాగేశ్వరరావు పోటీ చేయని పక్షంలో
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుండి మాజీ ఎంపీ గోడెం నగేష్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్లు తెరపైకొస్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఆత్రం సక్కుకు ఎంపీగా అవకాశం ఇస్తామని బీఆర్ఎస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడంతో గోడెం నగేష్ కు మరోసారి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. నల్గొండ పార్లమెంటు స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో వేమిరెడ్డి నరసింహారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి జరిగే ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి లేదా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక భువనగిరి పార్లమెంటు స్థానం నుండి మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ లేదా జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి జరిగే ఎన్నికల్లో మెదక్ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ పోటీ చేయని పక్షంలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుండి ప్రస్తుతం ఎంపీగా మన్నే శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మన్నే శ్రీనివాసరెడ్డి స్థానంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు ఎంపీగా ప్రస్తుతం పి రాములు ఉన్నారు. వయోభారంతో రాములు పోటీ చేయని పక్షంలో తన కుమారుడికి ఇవ్వాలని కోరుతున్నట్లుగా చర్చ నడుస్తోంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరు సైతం వినిపిస్తోంది. 2009 లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుండి బీఆర్ఎస్ ఎంపీగా గువ్వల బాలరాజు పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్ ఎంపీగా ప్రస్తుతం పసునూరి దయాకర్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో దయాకర్కు బీఆర్ఎస్ సీటు ఇవ్వని పక్షంలో మాజీ మంత్రి తాటికొండ రాజయ్యకు అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. మహబూబాబాద్ ఎంపీగా ప్రస్తుతం మాలోత్ కవిత ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మాలోత్ కవితకు బీఆర్ఎస్ అవకాశం ఇవ్వని పక్షంలో ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీబీ పాటిల్ కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. పెద్దపల్లి ఎంపీగా వెంకటేష్ నేత ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీకి అవకాశం ఇవ్వకుంటే చెన్నూరు నుండి పోటీ చేసి ఓడిపోయిన బాల్క సుమన్ కు అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఇక హైదరాబాద్ నగరంలో మొత్తం 4 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ నామమాత్రమైన పోటీకి పరిమితమవుతోంది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున తలసాని సాయి కిరణ్ యాదవ్ పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి జరిగే ఎన్నికల్లో తలసాని సాయి కిరణ్ యాదవ్ లేదా దాసోజు శ్రవణ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తోంది. ఒకవేళ బొంతు రామ్మోహన్ కు ఇవ్వని పక్షంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తను బరిలో దింపేందుకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం ఇప్పటి నుండే కసరత్తులు మొదలుపెట్టింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన ప్రారంభమైంది. ఇవాళ నుంచి గ్రామ వార్డు సభల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అభయహస్తం గ్యారంటీ అప్లికేషన్ ఫామ్ మీద ప్రజల్లో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. రేషన్ కార్డు లేకపోయినా అప్లై చేసుకోవచ్చా? అద్దెకుంటున్న వారు కరెంట్ బిల్ ఇస్తే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. దీంతో పాటు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ జిరాక్స్ జోడించాలి? కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి జిరాక్స్లు ఇవ్వాలా? ఒక్కరిది ఇస్తే సరిపోతుందా? ఇలా అనేక సందేహాలు కలుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు రాష్ట్ర మంత్రులు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని
ప్రారంభించారు. ఇప్పటికే ఊర్లలో గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో ఈ ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుండగా ఇక హైదరాబాదు అదేవిధంగా మున్సిపల్ వార్డులలో అయితే కార్పొరేట్ డివిజన్ వారీగా ప్రత్యేక వార్డులలో ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ప్రతి వార్డుకి 4 సెంటర్లను ఏర్పాటు చేసి ఈ అప్లికేషన్లను ప్రజల నుంచి అధికారులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ప్రజాపాలన కార్యక్రమం సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మన దగ్గర ఉంది. ఇదే ఈ ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రజలు ఫిల్ చేసి ఇక్కడ అధికారులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంటర్లలో ఇస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ ఫామ్ కూడా చూసుకోవచ్చు. కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో అంటే ఒక ఇంటికి వారి ఫోటోని అదేవిధంగా ముందుగా వారి డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కుటుంబ యజమాని ఒకవేళ భర్త అయినా పర్లేదు, అదేవిధంగా భార్య అయినా, ఈ ఇద్దరిలో ఎవరైనా సరే వారి ఒకరి వివరాలు మాత్రం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు, అతను ఆ పర్సన్ ఏం చేస్తాడు, అదేవిధంగా ఫోటో, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ నెంబరు ఇలా ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా ఫస్ట్ యజమాని పేరు అంటే ఇంటి హస్బెండ్ కానీ వైఫ్ కానీ యజమాని పేరు, తర్వాత స్త్రీ మేలా ఫీమేల్ అనేటివి, ఇలా ఏ క్యాస్ట్కి సంబంధించి పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు ఇలా అన్ని ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ని కూడా ఇంటి యజమానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబ సభ్య యజమానితోటి ఏ రిలేషన్ ఉంటుంది అంటే తండ్రి ఒకరైతే కుమారుడు అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలా కుటుంబ యజమానితోటి ఎలాంటి సంబంధం ఉన్నది కూడా ఇక్కడ ఒక కాలంలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పుట్టిన తేదీ, అదేవిధంగా కుటుంబ సభ్యుని యొక్క ఆధార్ వివరాలను కూడా ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ మొదటి పేజ్లో మాత్రం కుటుంబ యజమాని డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబరు, అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ నెంబర్లు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎక్కడ కూడా పూర్తిగా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ జిరాక్స్లని ఈ ఫామ్కి అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఇక్కడ ఈ ఫామ్లో అప్లికేషన్లో వివరాలు తెలపడం జరిగింది. ఇక సెకండ్ పేజ్కి వచ్చేస్తే ప్రభుత్వం మొత్తం 5 గ్యారెంటీలకి ఈరోజు అప్లికేషన్ తీసుకుంటుంది. 6 గ్యారెంటీలని ఒకవైపు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ ఫామ్లో మాత్రం కేవలం 5 గ్యారెంటీలను మాత్రమే మనం చూస్తుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకం, ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం ఈ రోజు నుంచి 8 రోజుల పాటు అంటే జనవరి 6 తారీఖు వరకు మాత్రమే ఈ అప్లికేషన్లని తీసుకుంటుంది. ఇక ఈ మహాలక్ష్మి పథకంలో 2 సబ్సిక్వెంట్లుగా ఉన్న మరో 2,500 మహిళలకి ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్లు. ఈ గ్యాస్ కనెక్షన్కి సంబంధించి గ్యాస్ కనెక్షన్ నెంబర్ మనకి ఇండియన్ ఉంటుందా, భారత్ ఉంటుందా, హెచ్పి గ్యాస్ ఉంటుందా, ఏ గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ పేరుతో పాటు గ్యాస్ కనెక్షన్ కన్జ్యూమర్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము ఒక కుటుంబంలో ఎవరు మహాలక్ష్మి పథకానికి ఎంతమంది అర్హుదారులు ఉంటారో వారందరూ కూడా ఇక్కడ టిక్ చేసి ఇక ఏ పథకానికి ఉంటారో వాళ్ళు టిక్ చేసి ఆ వివరాలను ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. ఎవరైతే పేదలు ఉంటారో అంటే ఈ కరెంటుకు సంబంధించి వారి కనెక్షన్ యూఎస్సీ నెంబర్ అనేది ఉంటుంది. ఆ కరెంట్ బిల్ మీద కూడా ప్రతి ఒక్క ఎవరైతే రెంట్కున్నప్పటికీ ఓన్గా ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా యూఎస్సీ నెంబర్ అనేది ఉంటుంది. ఆ యూఎస్సీ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. కరెంట్ బిల్ జిరాక్స్ కంపల్సరీ ఉండాలన్నట్టు కూడా ఇక్కడ ఎందులో కూడా మెన్షన్ చేయలేదు. చివరిగా చేయూత పథకం దివ్యాంగులకి అదేవిధంగా వృద్ధులకి కూడా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అనేది అందిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేయూత పథకం ద్వారా నెల 4,000తో పాటు దివ్యాంగులకి 6,000 ఇస్తామని చెప్పింది. ఈ యొక్క పథకానికి మాత్రం కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎవరైతే అప్లై ఉన్నారో వారికి యథావిధిగా వారి ఎలిజిబిలిటీని తీసుకొని ఇస్తామన్నట్టు కూడా మనకి ఈ అప్లికేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం అనేది కొనసాగుతుంది. మరో 8 రోజుల పాటు ఈ రోజు నుంచి 8 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది ఈ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ ఫోటోలు ముద్రించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. ఈ నిర్ణయంతో వైసీపీ ప్రచారం పిచ్చి ఫిక్స్కి చేరిందని మండిపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన ఇళ్ల పట్టాలపై ముద్రించిన ఫోటో నవరత్నాల ప్రచారాలను తొలగించాలని డిమాండ్ చేశారు. తొలగించని పక్షంలో అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ని రేపు ఆ జియో ద్వారా ఈ 1750 మందికి రేపు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చే ఇళ్ల పట్టాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవాలంటే పిచ్చి ఎంత పిక్స్ గెలిపింది ఈ టీటీడీ అధికారులకి.
ఇలానే వదిలేస్తే వీళ్ళని రేపు అధికారంలోకి వచ్చారంటే మళ్ళీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫోటోని వెంకటేశ్వర ఫోటో దగ్గర పెడతారు. వెంకటేశ్వర ఫోటో ఇప్పటికే పక్కకు పెట్టారు, రేపు ఈ ఫోటో తీసి ఇక్కడ పెడతారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి, ఈఓ ధర్మారెడ్డి గారికి కొట్టాడుతున్నాం. రేపు ఉదయం దీని బాగుంది పోస్ట్ పోన్ చేసుకోండి, 2 రోజులు చేసుకొని ఇచ్చే ఇళ్ల పట్టాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తొలగించి ఇవ్వకపోతే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని జనసేన పార్టీ అడ్డుకుంటుంది. ఎప్పటి నుంచి ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.